అన్న కెమెరా రన్నింగ్ బ్యాక్ వెళ్ళురా కనబడుతుందా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి బ్రో. నువ్వు చిన్న కొడుకు ఇంట్లో పెద్ద కొడుకువా బ్రో? చిన్న కొడుకు ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి కదా బ్రో? అవును. హిందీ తెలుగు? హిందీ. ఓకే. చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇంట్లో అలా ప్రాంక్ చిన్న ప్రాంక్ షూట్ చేస్తున్నాం ఇక హైదరాబాద్లో అయింది ఇంకా చూస్తున్నాం ఎవరైనా అంకుల్ దొరుకుతారేమో. అదే పోతున్నాం అన్న ఫాలో అవుతున్నాం వెనకాల కార్లో ఎవరైనా వస్తే నేను చేసుడే ఇక. బాయ్ బ్రో, జాగ్రత్త. ప్రాంక్ షూట్ అయింది అంత మంచిదేనా? నాకు ఎందుకో సినిమాలలో పెద్దరాయుడు గల్లీలో పోతుంటే అందరు నమస్తే పెడతారు, ఆ ఫీలింగ్ వస్తుంది. హాయ్ చూస్తూ ఉంటారు అన్న వాళ్ళతో. ఇప్పుడే వీడియో అయింది అన్న ఇట్రా అన్న, ఇక ఇట్లా పోతున్నాం ఎవరు దొరుకుతా వాళ్ళు. హాయ్ బ్రో. హాయ్, తెలుసా నేను మీకు? హాయ్ మంచిగా వచ్చింది ఎంత? బాయ్ బ్రో. మీరు పెద్ద కొడుకులా చిన్న కొడుకులే? పెద్దలే. మీరు కష్టమేనా మొత్తం? మానాడు మంచిగా వాడు చదువుకుండు, బాగా పైసలు ఉన్నాయి అందర. నాకు పెడితే ఏమవుతుందో నాకు అర్థం కాదు. నేను ఏం చేయంకుల్, కూరగాయలకి ఇస్తారా పైసలు? లేపేస్తా. టీవీ తెమ్మంటారా? లేపే. ఈడు మనాడనా మా అన్నాడు. వీడు ఏం చేస్తాడు, ఫోన్ చేస్తున్నాడే. చెప్పురా అన్న 2 నిమిషం. సరే అన్న, మీకు పని ఉంటే పోండి. ఇగో ఈడన్నా ఈడు అయితే వీడు ఏం చేస్తాడంటే చదువుకుండు, బాగా పైసలు సంపాదిస్తుండు, ఇంట్లోకి టీవీ సోఫా ఫ్రిడ్జ్ అన్నీ కొన్నాడు. ఇప్పుడు మా అన్నగాడు మంచి పని చేస్తే నేను చేయాలని ఏమన్నా ఉందా అన్న? చెప్పన్నా. ఇప్పుడు నువ్వు పెద్దోళ్ళు అంటున్నావు అన్న, నాకు తెలిసి నువ్వే అంత రెస్పాన్సిబిలిటీ నువ్వే చూసుకుంటావా? నువ్వు మొత్తం నువ్వేనా? అవన్నీ ఎగినాం మేము, అవన్నీ అయిపోయినాయి, మా పని అయిపోయింది. వాళ్ళ మీ డాడీ మీ అన్న చెప్పేది నీ కోరికే. అయితే రేపు అవుతావు, వాళ్ళు ఎట్లా బతావు? మీరు కాదన్న గమ్లలో. ఏం పేరు మీ నాన్న పేరు? మా డాడీ పేరు పాండు. అంటే మేము బొమ్మల రామారాం అన్న, రీసెంట్గా ఇటు షిఫ్ట్ అయినాం. మా డాడీ ఇటు సైడ్ రైల్వే ఇటు షిఫ్ట్ అయితే ఇటు వచ్చినాం. చీకటి మామిడి దగ్గర. ఇప్పుడు చాయ్ అమ్మితే కూడా మనం రోజంతా కష్టపడితే 500 వస్తాయి. మా అయ్య జోలో చేయి పెడితే 1000 రూపాయలు దొరుకుతాయి. ఎవరి కోసం 25 ఏళ్ళు దాదిను. 27 ఆయన 50-60 దాకా ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు చేయడుగా, ఇంకొక 10 ఏళ్ళు ఆ తర్వాత రిటైర్ అవుతాడు. నీ లెక్క ఆయన వాళ్ళకు కూడా ఆలోచించాలి, వాళ్ళ నేచర్ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాటర్ క్యాన్ ఎవరు తెస్తారన్న? నువ్వు పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్న? మళ్ళా నీకు తెలిసి ఉండాలి, నువ్వు పెద్దోని నువ్వే సంపాదిస్తావు కదా మొత్తం. అయ్యింది. మా వదిన కూడా మంచిది, నాకు పైసలు ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందరు ఇస్తారే, నన్ను జడగొట్టిందే వాళ్ళు. అందరు పైసలు ఇచ్చి సడన్ గా పని చేయంటే చేయాలి చెప్పే నేను. ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఆడ ఏం చేయడు, నేను ఎట్లా చేయాలి అంటే నేను చెప్తున్నా. అంటారు సంబంధం కాదు, వేరే సంబంధం అయినా అంటారు. ఆ సంబంధం వేరే సంబంధం. మనము ఇంత అయినాక నేను చెయ్యాలని మీ అమ్మ నాన్న ఉన్నంత వరకు మీ అన్న వాళ్ళకేమన్నా ఆటోమేటిక్ ఏమన్నా అయితే అప్పుడు నేను చూసుకుంటే మీ అన్న చూసుకుంటారు. మేము ఇప్పుడు చాలా అయింది. అవునే, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే రూబాబు చాలా మేమే నీకు చాలా అనుకున్నట్టు వాడి మమ్మల్ని అడుగుస్తుంది. అది ఆలోచన. మా అయ్య పేరు నిలబెట్టాలి. అది కూల్ పని అంతా నాతో చెప్పించుకుంటారు. ఏది కార్ తుడిచేది, నీళ్ళ డబ్బాలు తెచ్చేది, ఎక్కడికైనా ఫంక్షన్లకు కార్ నడిపేది,
లేదంటే ఎవరైనా హాస్పిటల్ మావాడు ఏం లేదు, పొద్దున పోతాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ఇంటికి వస్తాడు. నేనేమో తిరుగుతా, జల్సా చేస్తాను, ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేయడం తప్ప అంకుల్? చెప్పు అంకుల్. లైఫ్ సెట్ కావాలంటే నువ్వు కూడా కొద్దిగా వాళ్ళకి చేదోడు మాదోడు చేస్తుంటే చిన్నదో ఇదో చేస్తుంటే వాళ్ళకు అట్లా తృప్తి అనమాట. చిన్నగా ఏదైనా బిజినెస్ పెట్టుకో, అంతే. నేను అదే అంటున్నా, ఇంకో 25 ఏళ్ళు తిని బతే అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తారు? పెళ్ళైనాక ఏం చేస్తారు? పిల్లలు వాళ్ళకు కూడా నేను చూసుకోవాలి. వాళ్ళకి ఎవరు చూడాలి? మీ పిల్లలు ఎవరన్నా ఉన్నాడో ఫన్ పటాక అనే ఛానల్ ఉంటుంది, మీరిద్దరు వస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుని మొత్తం వస్తుంది మంచి. ఒక ఏడున్నాడు ఈవెన్కి నేను తెలిసే ఉంటా. హాయ్ బ్రో, తెలుసా నేను నీకు? ఫన్ పటాక చూసినావు ఆ ప్రాంక్ ఛానల్ ఎప్పుడన్నా? చూస్తావు కదా. ఇప్పుడు మీ డాడీ వాళ్ళతో కొంచెంసేపు ప్రాంక్ చేసిన, బట్ ఫుల్ ఎంజాయ్ చేసినాం, నవ్వినాం అందరం. ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పు. కార్లో ఉంది. అదే అదే అవునా. మీరు ఏం చేస్తారు అంకుల్? ఓ సూపర్. కానీ ఏదైనా సరే కష్టపడే బతకాలి. మాది భువనగిరే. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మనం ఏదైనా మనకు ఎంతున్నా ఈ వీడియోలో చెప్పినట్టు మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, 100% కష్టపడాలి, మనకంటూ పేరు తెచ్చుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ఏ గుడ్ లక్. ఇది మరీ నారాయణ యాడ్లా ఉంది. మళ్ళీ ఇంకోటి, Bonk.